హలో అందరికీ! ఇవాళైతే నేను బర్త్‌డే వ్లాగ్ అండ్ నేను ఫ్లిప్‌కార్ట్ కొలాబరేషన్ చేశానన్నాను కదా! కొలాబ్ వీడియో. సో, దాని గురించి అయితే చెప్దామనుకుంటున్నా. అండ్ ఇవన్నీ నేను ఒకటే రోజు చేశాను కాబట్టి అన్నీ కలిపి ఒకటే వ్లాగ్‌లో పెడుతున్నాను. మామూలుగానే మనకి కొలాబరేషన్స్ అవన్నీ అంటే ఇంట్రెస్ట్. బట్ మనకి ఫస్ట్ టైం కొలాబరేషన్ వచ్చింది కాబట్టి నేనైతే యాక్సెప్ట్ చేశాను. ఇది వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిందనమాట. సో, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ప్రోడక్ట్స్ మనం తీసుకొని మనమైతే చూయించాలి. అండ్ అదైతే ఒక 3 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తే సరిపోతుందని చెప్పారు. సో, నేను కూడా యాక్సెప్ట్ చేసేసాను. అండ్ బట్ నా కష్టం చూసారా అసలు నా ఫోన్‌లో అసలు ఏమీ రికార్డ్ అవ్వట్లేదు. డీటెయిలింగ్ కానీ ఏది కానీ. బట్ ఎలాగో అలాగో ట్రై చేస్తూ వచ్చింది కదా! యాక్సెప్ట్ చేశాను కాబట్టి చేయాలి కాబట్టి అని చేస్తున్నా అనమాట. బట్ నాకైతే వీడియో డీటెయిలింగ్ అస్సలు నచ్చలేదు. కొంచెం ఫోన్ క్లారిటీ తక్కువ అనమాట. నా ఫోన్ కొంచెం పాతది కాబట్టి ఇంకా ఎలాగో అలాగా చేసేసాను ఆ రోజు మొత్తం. బట్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పక్క నుంచి స్వీటీ తెగ నవ్విస్తుందనమాట అసలు నేను వీడియోస్ చేస్తుంటే. ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:00 వరకు ఈ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అంటే అన్నీ ఒకటేసారి చేశాను. ఇంకా పక్క నుంచి స్వీటీ నువ్వు పక్కన వాళ్ళని చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నావు మమ్మీ అని పక్క నుంచి ఎక్కిరిస్తుంది. సో, ఇంకా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి వాళ్ళవి వీళ్ళవి అన్నీ చెక్ చేసుకొని చేస్తున్నాను. ఇదైతే నాకు ఫిష్ లింక్ నుంచి వచ్చింది బ్రాండ్ కొలాబ్ చూసారు కదా! నేను ఇక్కడ స్క్రీన్ కూడా యాడ్ చేస్తా. బట్ నాకైతే వర్తే అనిపించింది. ఆల్మోస్ట్ నాకు కొంచెం ఫాలోవర్స్ తక్కువ కాబట్టి అమౌంట్ కొంచెం తక్కువ అంటే తక్కువలో తక్కువ ఒక 900, 1000 రూపీస్ అట్లా చెప్పారనమాట. ఇంకా చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఉందనమాట. ఒక 10 రీల్స్ చేస్తే వాళ్ళకి ఒక 15,000-20,000 అట్లా కూడా ఇస్తున్నారు. సో, ఇంకా నాకు వచ్చిన దానికి నేనైతే కొంచెం హ్యాపీయే. ఎందుకంటే ఫస్ట్ కొలాబ్ కాబట్టి. నేను విష్ లింక్ నార్మల్‌గా వాడను, చెక్ చేయను. బట్ ఈసారి చెక్ చేస్తే నాకైతే అసలు నేను నమ్మలేదు కొలాబ్ చూసి. ఇంకా అప్పుడప్పుడు మీషో కొలాబ్స్ ఇట్లా బ్రాండ్ నుంచి వేరే బ్రాండ్ నుంచి కూడా ఉంటాయి. బట్ నేను చెక్ చేయకపోవడం వల్ల ఇన్ని రోజులైతే అసలు చూసుకోలేదనమాట. ఇక్కడ స్క్రీన్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా! ఇది వచ్చేసి వాళ్ళు పంపించింది. ఏప్రిల్ ధమాకా క్యాంపెయిన్ అనమాట ఇది. ఈ కొలాబ్ పీడిఎఫ్ కూడా మనకు పంపిస్తారు. మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా! కంటెంట్ 3 ఐజీ రీల్స్ అని ఉంది. కంటెంట్ నేనైతే ఆల్రెడీ సబ్మిట్ చేశాను. వాళ్ళైతే చెకింగ్‌లో ఉందనమాట. వాళ్ళు రివ్యూ చేసుకొని 30th ఏప్రిల్ తర్వాత లైవ్‌కి వెళ్తుందనమాట మన కంటెంట్. అంటే పక్కన ఫ్లిప్‌కార్ట్ యాడ్స్‌లో గానీ అట్లా వేసుకుంటారు. సో, చూసారు కదా! ప్రైస్ వచ్చేసరికి 900 అని ఉంది. ఇంకొక దానికి 1000-1500 ఉంది. బట్ నాకు టైం లేక నేను యాక్సెప్ట్ చేయలేదు. చూసారు కదా! ఇక్కడ బ్రాండ్ కొలాబ్ ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది ఈవినింగ్ వరకు. ఇంక ఈవినింగ్ మా వారు త్వరగా ఇంటికొచ్చేసి గుడికైతే వెళ్దామన్నారు. బట్ నేను గుడికి వెళ్ళడం అసలు మన అదృష్టమా ఏంటో తెలీదు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. నార్మల్‌గా ఆ టైంలో అసలు ఎంత ఖాళీగా ఉంటుందో. బట్ నాకు మాత్రం ఆ రోజు చాలా బాగా దర్శనం జరిగింది. నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. ఈ మధ్య చాలా తక్కువగా వెళ్తున్నాను కాబట్టి తెలీదు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. అసలు ఆ డెకరేషన్ చూసారా? అక్కడ జనాలు అండ్ ఇక్కడ కోలాటం ఆడేవాళ్ళు అన్నీ చాలా 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 బాగా అనిపించాయి. అండ్ మనం ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసుకొని బయటకొచ్చి ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇంకా దేవుడిది ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. అరే! అస్సలదే మిస్ అయిపోతామేమో అనుకున్నాం. కానీ అక్కడ అనౌన్స్ చేసేసరికి ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఆగి మరీ ఉండామనమాట. ఇంకా గుడి డెకరేషన్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. అంత గ్రాండ్‌గా చేశారు. నార్మల్‌గా ఎండాకాలంలో బ్రహ్మోత్సవాలు అయితాయి కానీ ఈసారి 30వదంట. 30వ వార్షిక బ్రహ్మోత్సవాలని ఉంది. అందుకే చాలా అంటే చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఆ రోజు నాకైతే. ఆ దేవుడే ఎదురుగా వచ్చి దర్శనం ఇచ్చినట్టు అనిపించింది ఊరేగింపప్పుడు మాత్రం. ఇంకా అలా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చాం. ఇంకా ఇంటికి వెళ్తున్నామనమాట. ఆ బర్త్‌డే రోజు నేనైతే ఒక ట్విస్టులు, జలకులు ఉంటాయని షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఎవ్రీ ఇయర్ బర్త్‌డేకి మా వారు విషెస్ చెప్పకుండా అసలు ఫస్ట్ విషెసే మా వారివి ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అసలు విషెసే చెప్పలేదు. మర్చిపోయారు. ఎందుకో చెప్పనా? రీజన్ చెప్తే నవ్వుతారేమో. కేసీఆర్ జగిత్యాల సభ ఉంది కదా! ముందు రోజు. సో, మొత్తం అందులోనే ఉన్నారనమాట మా వారు. ఇంకా అది కాకుండా ఐపీఎల్ మ్యాచ్ ఒకటి. ఆ రెండిటి వల్ల నా బర్త్‌డే అయితే మర్చిపోయారు. మొత్తం ఎళ్లి అందులోనే ఉన్నారనమాట మొత్తం మైండ్ అంతా. అదిగాక మళ్ళీ మార్నింగే చేయికి కొంచెం చిన్న దెబ్బలాగా తాకింది. అది కూడా కొంచెం డిసప్పాయింట్ ఉండే.
ఇంకా అలా అన్నీ వదిలేసుకొని నా నేను వీడియోస్ చేసుకుంటూ కూర్చున్నా. ఇంకా మా వారికి గుర్తొచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి చెప్పాడనమాట. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళైతే కేక్ తీసుకొని వచ్చారు. కేక్ నేను ప్రతిసారి ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కేక్ అయితే కట్ చేయలేదు. చూసారా, ఇప్పుడు కూడా మా ధృతి పాపతోనే కట్ చేయిస్తున్నా కానీ నేను కట్ చేయలేదు. అండ్ కేక్ కూడా ఇది ఒక సెకండ్ టైం తేవడం అంతే. అండ్ మాకైతే అచ్చు రాదు, ఇంకా నేను దానికి రీజన్ కూడా చెప్పాలని నాకు లేదు. సో కేక్ అయితే కట్ చెయ్యం, బట్ ఏదో అలా గుడికి వెళ్ళి చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం అంతే. పెద్ద భారీగా గ్రాండ్ సెలబ్రేషన్స్ అంటూ అట్లాంటివి అయితే అసలు మాకు అచ్చురావు అనమాట. సో ఇంకా మా ధృతి పాప అయితే చాలా అల్లరి చేసింది ఆ రోజు, హ్యాపీ బర్త్డే అత్త అనేసి. ఇంకా దాని సంతోషం కాదు తనతో కేక్ కట్ చేయించేసరికి. అండ్ ఇంకా ఫుడ్ వచ్చేసి మేమైతే ఆ రోజు వంట ఏం చేయలేదు, బయట నుంచే తెప్పించా. లక్కీ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెప్పించుకొని అయితే తిన్నాం. ఇంకా మా ధృతి పాప చూసారా, అందరికీ సర్వ్ చేద్దామనేసి అందులో నుంచి తీసి పెడుతుంది. సో ఇదన్నమాట బర్త్డే వ్లాగ్ అయితే. అండ్ ఆ రోజు అయితే చాలా అంటే చాలా గందరగోళంగా గడిచింది. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే నేను నార్మల్గానే సెలబ్రేట్ చేసుకుంటా, అది అందరికీ తెలిసిన విషయమే మా వాళ్ళందరికీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. మరీ ముఖ్యంగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్. చూపి అత్త అని చెప్పి ఫోన్ ఆన్ చేసినాక చికెన్ తింటున్నా అని చెప్తున్నా గుర్తుగా. మంచిగా చెప్తుంది మా ధృతి. కేక్ పెట్టాలా నీకు? పెట్టు. ఏం కేక్ ఎంత బర్త్డే విషెస్ చెప్పలేదు ఫ్రెండ్స్. జగిత్యాలలో కూర్చుండిపోయి రాత్రంతా పొద్దున మర్చిపోయిండు. నేనేం మర్చిపోలేదు. పోయి ఆడ మెట్రో పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు అనమాట. ఏ ఉరుకు. అవును.